హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు రాహుల్ కుమార్ విరచిత అంశంగా మతాలకు నైతికత కొరవా అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను. వినండి. మతాలకు నైతికత కొరవా, రాహుల్ కుమార్ విరచితం. ఇక వినండి. నైతికతకు మతం సరిపోదా? మానవ జీవితంలో మతం పాత్ర గురించి ఘనంగా చెప్పి రాజకీయాలను దాని చుట్టూ తిప్పేవారికి సవాళ్ళు బయట నుంచి కంటే లోపల నుంచే ఎక్కువగా వస్తాయి. అయోధ్య రామాలయ నిధులు, వాటి దుర్వినియోగ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. దేశ రాజకీయాలను మత ఆలోచనలతో విపరీతంగా ప్రభావితం చేసిన రామాలయ ఉద్యమం చివరికి అవినీతిలో ఇంతగా చిక్కుకుపోతుందని ఎవరూ ఊహించలేదు. దశాబ్దాల ఆందోళనలు, వివాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పుతో ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా సమగ్ర ఏర్పాట్లు చేస్తుందని భక్తకోటి విశ్వసించింది. వందల వేల కోట్ల ఆదాయం వచ్చే ఆలయాలు, వాటి నిర్వహణపై కట్టుదిట్టమైన చట్టపరమైన ఏర్పాట్లు లేకపోతే పరిస్థితి ఏమవుతుంది అనడానికి రామాలయ వ్యవహారానికి మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ఆలయాలపై ప్రభుత్వాల పర్యవేక్షణ ఉండకూడదని వాదించే వారికి ఇప్పుడు ఎటూ పాలు పోవటం లేదు. రామాలయ నిధుల దుర్వినియోగంపై కొన్ని నెలలకైనా ఏదో విధంగా దర్యాప్తు పూర్తవుతుంది. దోషులుగా తేలిన వారికి ఏదో రకమైన శిక్షలు పడతాయి. అంతటితో ఈ సమస్య ముగిసిపోతుంది. కేంద్రంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా చట్టపరంగా చేయగలిగిందంతా చేసి నైతిక ధర్మాన్ని నిలబెట్టామని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ నైతిక ధర్మం, నైతిక ప్రవర్తనలో మనం చాలా దిగజారిపోతున్నామని గుర్తించడానికి రామాలయ నిధుల దుర్వినియోగం ఒక సందర్భాన్ని సమకూర్చుతుంది. మతంతోనే మానవ జీవితంలో నైతికత పుట్టలేదు. మనుషులు మనుగడ కోసమే నైతిక నియమాలను ఏర్పరచుకున్నారు. రాత కోతలు తెలియని, మత గ్రంథాలు లేని వేల ఏళ్ల నాటి ఆదిమ సమాజంలో కూడా మంచి చెడులను నిర్దేశించే నైతిక నియమాలు ఉన్నాయి. మతాలు అవి పుట్టి వ్యవస్థీకృతమైన తరువాత నైతిక నియమాలను దేవుళ్ళే నిర్దేశించారని, వాటిని ఉల్లంఘించే వారిని ఇహలోకంలోనూ పరలోకంలోనూ కఠినంగా శిక్షిస్తారనే భావాలకు చాలా ప్రాధాన్యం వచ్చింది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని హిందూ మతం అవిచ్ఛిన్నంగా బలంగా కొనసాగుతోందని మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ అది నైతికతను, చట్టబద్ధ నడవడిని ప్రజల్లో నెలకొల్పే విధంగా ప్రేరేపిస్తుందా అంటే గట్టిగా చెప్పలేం. మత నమ్మకాలను, విధులను నిష్టగా ఆచరించడానికి రోజువారీ జీవితంలో నైతిక ప్రవర్తనకు మధ్య లంకె కుదరడం లేదు. 1982లో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు, పాత్రికేయుడైన ఖుష్వంత్ సింగ్ వీ ఇండియన్స్ అనే పుస్తకాన్ని రాశారు. అప్పటికే ఆయన మతానికి, నైతిక ప్రవర్తనకు మధ్య సంబంధం ఎంత బలహీనంగా మారిపోయిందో స్పష్టంగా తెలిపారు. మతానికి కేంద్రంగా ఉండాల్సిన నైతికత ఆచరణలో తొలగిపోయిందని, దాని స్థానంలో వట్టి ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే మిగిలిపోయాయని వ్యాఖ్యానించారు ఆయన. కుల వ్యవస్థలో ప్రజలు ఒదిగి ఉండడానికి
గో సంరక్షణ లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి మాత్రమే మతం పరిమితం అయిపోతుందని విమర్శించారు. పూజలు చేయటం, దేవాలయాలకు వెళ్ళటం, ఉపవాసాలు పాటించడం, తీర్థయాత్రలకు తరలిపోవటం, శుభముహూర్తాలను ఆచరించటం కంటే నైతిక ప్రవర్తనకు ఎక్కువగా మతం దోహదం చేయాలి అని, కానీ అది ఎక్కడా కనపడటం లేదు అని ఘాటుగా విమర్శించారు ఆయన. మతానికి నైతికతకు ఉండాల్సిన సంబంధం గురించి ఖుష్వంత్ సింగ్ ఒక్కరే చెప్పలేదు. ఆధునిక సామాజిక శాస్త్రానికి ఆద్యుడిగా భావించే మ్యాక్స్ వెబర్ ఆయన కూడా నైతికతకు సమాజ అభివృద్ధికి మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. శ్రామిక వృత్తులను పవిత్రమైనవిగా భావించటంతో పాటు కష్టపడి పనిచేయటాన్ని దేవుడికి సేవ చేసినట్లుగా పరిగణించటం, సమయపాలన, పొదుపు, ఒప్పందాలను గౌరవించటం ఇలాంటివి ప్రొటెస్టెంట్ మతంలో ప్రధాన నైతిక అంశాలుగా ఉన్నాయని, అవే పాశ్చాత్య దేశాల అభివృద్ధికి చోదక శక్తులుగా పనిచేశాయని మ్యాక్స్ వెబర్ సూత్రీకరించాడు. దీంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. కొన్ని ఆసియా దేశాల్లో కూడా ఇవి ఉన్నాయని వాదించవచ్చు. కానీ వృత్తులను తక్కువగా చూడటం, శ్రమ చేసేవారిని హీనంగా పరిగణించటం మన సమాజంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇదెంతగా గతంలో మన అభివృద్ధిని కుంగదీసిందో లోతుగా పరిశోధిస్తే అప్పుడు కానీ పూర్తి నిజాలు తెలియవు. రాజ్యవంశాలు వాటి ఘనతలను చెప్పుకోవడానికి, ప్రజాస్వామ్యం మొదలుకొని అన్నిటికీ మనమే ఆద్యులమని ప్రకటనలు చేయడానికి చరిత్ర రచనను పరిమితం చేయాలని మనం గట్టిగా ప్రయత్నిస్తున్నాం. పాఠ్యపుస్తకాలను అటువంటి చరిత్రతో నింపటానికే కసరత్తులు జరుగుతున్నాయి. తమ శ్రమతో, నైపుణ్యంతో సమాజం నడవడానికి కారణమైన వారికంటే పై వర్గాలకు పెద్దపీట వేసి వాళ్ళకే విగ్రహ పూజలు చేయటం మనకు అలవాటు. అది ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. అనైతిక ప్రవర్తనలను కట్టడి చేసే పదునును మతం కోల్పోతున్న దృశ్యం మనకు అడుగడుగునా కనపడుతుంది. ప్రతి పాపానికి పరిహారం ఉంటుందనే ఆలోచన నైతికతను నిలదొక్కుకోనీయదు. ఘోరాలను, నేరాలను రకరకాల ప్రాయశ్చిత్తాలతో కడిగేసుకుందామనే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అందుకే మనం అవినీతిని తగ్గించలేకపోతున్నాం. మన చట్టాలు ఘనంగా ఉంటాయి, హీనంగా అమలవుతాయి. ప్రపంచ దేశాల్లోని అవినీతిని అంచనా వేసే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారి అంచనాల ప్రకారం మన దేశంలో నైతికత ఏమాత్రం మెరుగవటం లేదు. 2016లో భారత్ ర్యాంక్ 79 ఉంటే అది 2025 నాటికి అది 91కి పెరిగింది. ఓటర్లకు డబ్బులను పంచడంలో మనం ఎవ్వరికీ అందనంత స్థాయిలోకి వెళ్ళిపోతున్నాం. ఎన్నికలప్పుడు ఒక్కో కుటుంబానికి వేల రూపాయలు చెల్లించటం దక్షిణాది రాష్ట్రాల్లో సర్వసాధారణమైంది. కిందటి లోక్సభ ఎన్నికల్లో 1,00,000 నుంచి 1,35,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లు అంచనాలు ఉన్నాయి. ఇందులో అధికారికంగా చట్టబద్ధంగా ఖర్చు పెట్టింది 10% లోపుగానే ఉంటుంది. మిగతాదంతా అనైతికంగా ఖర్చు పెట్టిందే. ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంతగా ఎన్నికలపై అక్రమ ధన ప్రభావం లేదు. అవినీతి సర్వవ్యాప్తం అవ్వడంతో అక్కడక్కడ నీతిగా వ్యవహరించే ఉద్యోగులను, పద్ధతి ప్రకారం పన్నులు కట్టే వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను అనుమాన దృష్టితో చూడటమే కాదు, వాళ్లను అబద్ధాల కోరులుగా భావించడము జరుగుతుంది. నిజాయితీగా వ్యవహరించేవారు మేము అలా ఉన్నామని అవసరార్థం ఎక్కడైనా చెప్పుకోవటం కూడా ఇబ్బందిగా మారటం కంటే దురవస్థ మరొకటి ఉండదు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లాంటివి పరిమిత సమాచారంతోనే అవినీతిపై ర్యాంకులు ఇస్తున్నాయి. అన్ని రంగాల్లో అవినీతిని, దానివల్ల పోగుపడిన నల్లధనాన్ని
అంచనా కట్టడం కూడా అంత తేలికగా వీలు కావటం లేదు. 2016లో ఆర్భాటంగా చేసిన నోట్ల రద్దు అవినీతిపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఆర్థిక వ్యవస్థను ఒడుదుడుకులకు గురి చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేయటం కంటే సాధించింది ఏమీ లేదు. 1985 నాటికే దేశంలో నల్లధనం జీడిపి, దేశీయ స్థూల ఉత్పత్తి, ఆ జీడిపిలో 15-21% సమానంగా ఉంటుందని అంచనాలు వచ్చాయి. 2000 నాటికి అది 23-26% చేరుకుంది. ప్రముఖ ఆర్థికవేత్త అరుణ్ కుమార్ అంచనాల ప్రకారం 2012-2013 సంవత్సరాల నాటికి అది జీడిపిలో 62% సమానంగా ఉంది. అప్పుడు జీడిపి 83 లక్షల కోట్ల రూపాయలంటే 57 లక్షల కోట్లు నల్లధనం రూపంలో ఉంది. ఇక 2025-2026లో మన జీడిపి 323 లక్షల కోట్లు. అరుణ్ కుమార్ అంచనాల ప్రకారం నల్లధనాన్ని లెక్కగడితే అది 200 లక్షల కోట్లు అవుతుంది. నల్లధనం అంటే డబ్బు రూపంలో ఉండేదే కాదు, నిజానికి డబ్బు రూపంలో ఉండేది చాలా తక్కువ. భూములు, బంగారం, బినామీ ఆస్తులు, షెల్ కంపెనీలు, విదేశాల్లోని ఆస్తులు, ఇలాంటి ఎన్నో రూపాల్లో అది ఉంటుంది. మతం నైతిక ప్రవర్తనకు తోడ్పడకపోతే జరిగే అనర్థం అంతా ఇంత కాదు. సమాజంలో లౌకిక, హేతువాద, ఆధునిక తత్వభావాలు ఉన్నా వాటి ఆధారంగా నైతిక ప్రవర్తనతో వ్యవహరించే వారి సంఖ్య చాలా స్వల్పం. మత నమ్మకాలే అత్యధికులను ప్రభావితం చేస్తున్నాయి. ఆ నమ్మకాల్లో నుంచి వచ్చే పాపపుణ్యాల వివేచన, ధర్మాధర్మ విచక్షణ మన నైతికతను బలోపేతం చేయలేకపోతుంది. అలా అయిపోతే ఆలయాలు, మసీదులు, చర్చీలు అవినీతికి ఆలవాలంగా మారిపోతాయి. అయోధ్య రామాలయంలో నిధులను మింగేసిన వారికి దైవభక్తి నిండుగా ఉన్నా పాపపుణ్యాలను, నైతికతను వదిలివేశారు. ఇప్పటి ప్రభుత్వాలు పోటీలు పడి గుడులు, గోశాలల అభివృద్ధికి నిధులు ఖర్చు పెడుతున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ నిధులను మత కార్యక్రమాలకు వాడాలంటే ఒక బెదురు ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. పన్నుల నుంచి వచ్చే ఆదాయం నుంచి 100 కోట్లను అలవోకగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇతర మతాల వారు మాకు అలా భారీగా నిధులు కేటాయించాలని కోరితే ఏం చేస్తారో తెలియదు. అసలు లౌకిక రాజ్యాంగ పాలనలో ఇలా ఖర్చు పెట్టడం సబబా కాదా అన్న ఆలోచన చేయటాన్నే పాలకులు మర్చిపోతున్నారు. కోర్టులు వాటిని పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు రాజులు, నవాబులు తాము తలచినదే తడవుగా ఆలయాలు, మసీదుల నిర్మాణాలకు పూనుకునేవారు. ప్రజాస్వామ్యంలోనూ మళ్ళీ ఆ పోకడలు కనపడుతున్నాయి. ధర్మార్థ కామమోక్షాలను సమతూకంలో పాటించడం అనేది హిందూ మత సారంగా చెప్పటాన్ని చాలా తరచుగా మనం వింటాం. అర్థం ధనార్జన కోసం నైతిక ధర్మాన్ని వదిలివేయటం ఇప్పుడు తేలికగా జరిగిపోతుంది. నైతికతను పెంచే రీతిలో మతం ఎందుకు వ్యవహరించలేకపోతుంది అని ప్రశ్న వేసుకుని విరుగుడు చర్యలకు ఉపక్రమించకపోతే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని మతాల్లో మంచిని పెంచేవి, తుంచేవి రెండూ ఉంటాయి. నైతిక ప్రవర్తనకు దోహదం చేయని వాటిని వదిలివేయలేని అశక్తత చివరికి సమాజాన్ని కుంగదీస్తుంది, ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుంది. మతం మహోన్నత శక్తిగా కొనసాగాలనుకునేవారు ఈ దిశగా ఆలోచించటం కనీస కర్తవ్యంగా పరిగణించాలి. నైతికతను పెంపొందించనిది అది మతమైన మరో తత్వమైన ఎప్పటికీ మహోన్నతమైంది కాదు. మత ఉద్రేకాలతో ఓట్లను పొందటం తేలికే కావచ్చు. ఒక మత వర్గంపై ద్వేషం ఆత్మానందాన్ని ఇవ్వచ్చు. కానీ నైతికతను పెంచే రీతిలో మతాన్ని
మలచటమే అసలు సిసలైన సవాల్. ఆ శక్తి ఇప్పటి మతంలో లేకపోతే నైతికతను పెంచే కొత్త భావాలకైనా ఆహ్వానించాలి. మధ్య మార్గం ఉందని అనుకోలేం. విశ్వాసాల పాటింపులో నిష్ఠత, నైతిక వర్తనలో అనిష్ఠతను మించిన ప్రమాదం మరొకటి లేదు. ద్వంద్వ ప్రమాణాలతో విశ్వగురు పీఠాన్ని పొందలేము అంటూ రాహుల్ కుమార్ వీరు ఆంధ్రజ్యోతి ఎడిటర్ వారు అందజేసిన ఈ అంశం మతాలకు నైతికత కొరవా అనేటువంటి ఈ అంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.